మెడిటేషన్ మీరు చేస్తారా మేడం? అనే చేస్తాను. అంటే ఎంతసేపు కూర్చొని ఉండగలుగుతారు మేడం అట్లా? ఐ కెన్ సిట్ ఫర్ 1 అవర్. 1 అవర్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ మీద, లంగ్స్ మీద వర్క్ చేశారు కదా! ప్రపంచంలో ఎట్లా అనంటే ఏన్షియంట్ పీపుల్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు బ్రీత్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అంటే శ్వాస అనుసంధానం కానీ శ్వాస గురించి దెర్ ఇస్ ఎ బుక్ మేడం, ఒక బుక్ ఉంది విజ్ఞాన భైరవ తంత్ర అని చెప్పి. 112 మెథడ్స్ ఉంటాయి మేడం ఓన్లీ శ్వాస గురించి. అండ్ దెన్ అమెరికాలో ఒక సైజోఫ్రీనియా అని ఒక మెంటల్ రిటార్డేషన్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్కి ఎట్లా అనంటే ఎర్లియర్ డేస్ లోపల ఎల్ఎస్డి అని ఒక కెమికల్ ఇచ్చారు. అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఎల్ఎస్డిని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత దెర్ ఆర్ సైంటిస్ట్ కాల్, వాళ్ళందరూ హిందూ టెక్స్ట్ని రెఫర్ చేసి అక్కడ సుదర్శన క్రియ అని ఒక క్రియని వాళ్ళు ఏం చేశారంటే పేరు మార్చి హోలోట్రోపిక్ బ్రీతింగ్ అని చెప్పి పెట్టారు మేడం. ఎండోజీనస్ డైమిథైల్ ట్రిప్టమిన్ బ్రెయిన్ లోపల పెరిగి ఏమైపోద్ది అని అంటే ఈ సైజోఫ్రీనియా రిలేటెడ్ డిజార్డర్స్ తగ్గాయి. అండ్ దెన్ దెర్ ఆర్ సర్టన్ టెక్నిక్స్, కుండలిని మహాయోగం ఉంది. ఆ తర్వాత దెర్ ఆర్ మల్టిపుల్ విచ్ ఆర్ రిలేటెడ్ టు శ్వాస బ్రెత్. సో ఈ మెడిటేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్లో బ్రీదింగ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద థింగ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీదింగ్ అంటారు. అంటే ద మోర్ యూ బ్రీత్ చేసినప్పుడు నీలో ఉన్నటువంటి స్లో డౌన్ ప్రాసెస్లో యువర్ బాడీ గెట్స్ ఏ ప్రాపర్ సర్క్యులేషన్. అండ్ తర్వాత ఒక కామ్నెస్ వస్తుంది. కామ్నెస్ రాగానే నీకు థింకింగ్ కెపాసిటీ ఎక్కువ. కోపంగా ఉన్నాం అనుకో, నీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఒకళ్ళ చూస్తే ఎందుకో కోపం వచ్చింది, నీ ఆలోచన విధానం తగ్గిపోతుంది. సో వెన్ వీఆర్ కామ్గా ఉన్నాయి అంతెందుకు సరే, ఈవెన్ ఇన్ బ్రెయిన్ సంబంధించినటువంటి స్కానింగ్, థాట్స్, ఎఫెక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ బ్రెయిన్, ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ బ్రెయిన్, ఇలాంటివి చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేసినటువంటి కొన్ని స్కాన్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఎవిడెన్సెస్ సంపాదిస్తున్నారు, సైన్స్కి కొరలేషన్ ఉంది, జరుగుతోంది అనేది. ఈ బ్రీదింగ్ వల్ల డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మేక్ కామ్నెస్ ఒకటి వచ్చేస్తుంది. కామ్నెస్ రాగానే బాడీలో సిస్టమ్ అంతా కొంచెం మారిపోతుంది, బ్లడ్ ప్రెషర్ మోడ్ తగ్గిపోతుంది. దట్స్ సో ఇట్స్ కనెక్టెడ్ విత్ ద మెటబాలిజం. మ్యూజిక్ కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్, ఇట్ హ్యాస్ గాట్ గ్రేట్ ఎఫెక్ట్ ఫర్ మైండ్. దట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజిక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కూడాను ఇట్ హ్యాస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్. చాలా ఎక్స్పెరిమెంటేషన్స్. అండ్ మ్యూజిక్ థెరపీ ఈస్ దేర్, పీపుల్ రిపోర్టెడ్ మ్యూజిక్ థెరపీ. ఇలాంటి అది కూడా చూడు, మ్యూజిక్ అనేది అగైన్ మ్యూజిక్ కూడా ఇస్ ఆల్సో కన్సర్న్ విత్ ద స్పిరిచువాలిటీ. ఎంతో కనెక్షన్స్ ఉంటాయి. సామవేదం అది ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కదా. ఎన్ని వేదాలు చదువుతుంటే అది ఒక రకమైనటువంటి సంగీతం గురించి చాలా ఉంటుంది మేడం సామవేదం. మ్యూజిక్ ఎఫెక్ట్.